గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నిన్ననే వీడియో చేసిన టీఎస్పీఎస్సీ ఓటీఆర్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ 25th ఫిబ్రవరితో ఎండ్ అయిపోతుంది. అప్లై చేసుకోరి. ఆల్రెడీ ఒకసారి ఎక్స్టెండ్ చేసారు, మళ్ళీ ఒకసారి ఎక్స్టెండ్ చేయరని. బట్ మన లక్ వాళ్ళు చాలామంది ఎట్లా అంటే చేసుకోలేదు కదా అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో చాలామంది ఎక్స్టెండ్ చేయరు అని చెప్పడం వల్ల 25th మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేసారు, 1 month. సో టీఎస్పీఎస్సీలో ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓటీఆర్ అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు, మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అంతే. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఒక నెంబర్ వస్తుంది, దాన్ని మీకు పీడిఎఫ్ వస్తుంది, మీకు నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మీ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తాయి. Group 1, Group 2, Group 3, Group 4 గివ్ ఏ మెయిన్ 4 నోటిఫికేషన్లు. రిమైనింగ్ చిన్న నోటిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆ నెంబర్ పెట్టుకొని డైరెక్ట్ లాగిన్ అవుతాం, డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అండ్ అప్లై చేసుకుంటాం అంతే. సో చాలామంది టీఎస్పీఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయినా, రైల్వే నోటిఫికేషన్ అయినా మనకి టీఎస్పీఎస్సీ ఓటీఆర్ ఉండని అడుగుతున్నారు. అవన్నీ వేరు. రైల్వే ఎగ్జామ్ రైల్వే కండక్ట్ చేసుకుంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేసుకుంటుంది. టీఎస్పీఎస్సీ ఓటీఆర్ అంటే జస్ట్ ఈ గ్రూప్స్, మెయిన్గా గ్రూప్సే. ఓకే, Group 1, Group 2, Group 3, Group 4 కండక్ట్ చేసేటోళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు. అందులో మనకు అకౌంట్ ఉంటే మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్ లాగినే అప్లై చేసుకోవాలి. ఆ అకౌంటే ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ అంతే. 25th మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేసారు. సో ప్రశాంతంగా మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే తెచ్చుకొని అప్లై చేసుకోరు. ఓకే, సో నాన్ క్రిమి లేయర్ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా అది ఎవ్రీ ఇయర్ కొత్తది తీసుకోవాలి. అందుకే వాళ్ళు నోట్ మెన్షన్ చేసిర్రు, అది ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నాన్ క్రిమి లేయర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎడిట్ చేసుకోవచ్చు, మీకు దానికేం టెన్షన్ లేదు. ఓకేనా. సో నాన్ క్రిమి లేయర్ నేను పాతది పెట్టి సబ్మిట్ చేసిన, ఏదో వేరే పెట్టి సబ్మిట్ చేసిన అన్నోళ్ళు టెన్షన్ పడకూడదు, ఎడిట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అనేది కరెక్ట్గా మీ బేసిక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసుకొని సర్టిఫికెట్లన్నీ కరెక్ట్ అప్లై చేసుకొని, బోనఫైల్ లేకపోతే కొంతమంది బోనఫైల్ లేవు, వాళ్ళు ఏం చేస్తారంటే మీరు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ తీసుకొని పెట్టుకోరి. ఓకే, 25th వరకు టైం ఉంది కాబట్టి ఓటీఆర్ అనేది కంపల్సరీ చేసుకోరి. అండ్ అంతే. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. దాని సైనింగ్ ఆఫ్.